నేను అందుకే రాజీవ్ గారితో లక్ష్మణరావు గారితో ఒక మాట అన్నాను. మీరు బాగా డెవలప్ చేశారు, ఇప్పుడు యంగ్ బ్రెయిన్స్ని కూడా పెట్టండి, ఇక్కడ కంప్యూటర్ బ్రెయిన్స్ని పెట్టండి, ఏఐ బ్రెయిన్స్ని పెట్టండి. 2047కు ఎలాంటి హ్యూమన్ రిసోర్సెస్ కావాలనో ఇప్పటి నుంచి రీఓరియంటేషన్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చేసింది 50 సంవత్సరాలు మీరు చేసింది ఒక ఎత్తు అయితే, రాబోయే 10 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ని చూడబోతున్నారు. రాబోయే 27 సంవత్సరాల్లో మీరు ఇంకొక డిఫరెంట్ ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. దానికోసం సిద్ధంగా ఉండమని వారికి చెప్పాను. వారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారిని ఒకటే కోరుతున్నా, ఒక మంచి మీ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. మేము తిరుమల తిరుపతిలో ఒక పద్ధతి పెట్టాం. 82లో ఎన్టీ రామారావు గారు అన్నదానాన్ని పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే దగ్గర 2500 కోట్లు 3000 కోట్లు కార్పస్ వచ్చింది. చాలామంది అన్నదానానికి డొనేషన్లు ఇస్తున్నారు. ఏమాత్రం సమస్య లేకుండా 1,00,000 మందికి అన్నదానం పెట్టగలుగుతున్నాం. నేను ఒకసారి ఆలోచించి ప్రాణదానానికి శ్రీకారం చుట్టాను. ఆ రోజే నా మీద దాడి జరిగింది. ఆ రోజే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్ నుంచి పోతుంటే అలిపేరి దగ్గర నా మీద దాడి జరిగితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. అదో కార్యక్రమాన్ని పెట్టాము. అదైన తర్వాత శ్రీవారి సేవకులను పెట్టాను. షిర్డీ సాయిబాబా వాళ్ళ దగ్గర చూశాను. సేవకులు పెట్టి బాగా చేసేవాడు. అది చూసిన తర్వాత శ్రీవారి సేవకులు పెట్టాం. ఈరోజు ఒక 10 లక్షల మంది దేవుని కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే వాలంటరీ వర్క్ ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో, ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనుకుంటున్నాం. డబ్బుల కొరత లేదు. వెంకటేశ్వర స్వామి రిచెస్ట్ గాడ్ నౌ. 20,000 కోట్ల రూపాయలు స్వామికి డిపాజిట్స్ ఉన్నాయి. ఒక 12,000 మెట్రిక్ టన్నులు బంగారం ఉంది. కాబట్టి దేవుడికి డబ్బులు కొరత లేదు. నా ఆలోచన అయితే, నేను నమ్మిన దేవుడు మా ఇంటి ఎలవేల్పు ప్రపంచంలోనే పవర్ఫుల్ గాడ్గా వెంకటేశ్వర స్వామి ఉండాలనేది నా కోరిక. అది జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ అకాడమీని కోరుతున్నాం. మీకు బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. మొన్నటి వరకు దాతలు వచ్చి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మీకు కొంతవరకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న నాలెడ్జ్ అంతా కూడా రావాలి. ఇక్కడ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు తోచిన విధంగా డబ్బులు ఇస్తారా, ఇక్కడికి వచ్చి స్ఫూర్తినిస్తారా, లేకుంటే క్లాస్ రూములు టీచ్ చేస్తారా? అలాంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడలో పుట్టిన వాళ్ళని నేను చూస్తున్నాను. మెజారిటీ 100% హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, ప్రపంచం అంతా వెళ్ళారు. కొద్ది మందే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అమరావతి వచ్చిన తర్వాత మీరెక్కడున్నా తిరిగి ఇక్కడికి రండి, అమరావతికి రండి, మీ భవిష్యత్తుకి శ్రీకారం చుట్టమని మరొక్కసారి కోరుతున్నా. దానికి ఈ సిద్ధార్థ అకాడమీ వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే సమయంలో ఈ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అకాడమీ P4 మోడల్ను కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు రోడ్లు వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, పవర్ ప్రాజెక్టులు చేస్తున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంపద సృష్టించగలిగాం, ఉపాధి క్రియేట్ చేయగలిగాం.
అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇది మంచిది కాదు. రాబోయే 30 ఏళ్లలో ఈ ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు బిలియనీర్సే ఉన్నారు, రేపు ట్రిలియనర్స్ వస్తారు, కోటీశ్వరులు పెరిగిపోతారు. అదే సమయంలో జీవన ప్రమాణాలు కొంతమందికి బ్రహ్మాండంగా ఉంటాయి, కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కానీ భారతదేశం కోరుకునేది ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తికి కావాల్సింది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సహకారం కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశా, ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నా. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈ సిద్ధార్థ అకాడమీలో కూడా మీరు పిల్లల్ని మీరు తయారు చేసి వాళ్ళు రెడీగా ప్రాజెక్టుతో బయటపోయే పరిస్థితి రావాలి. ఎంతమందికి ప్లేస్మెంట్లు ఇస్తున్నారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు కావాలని ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటపోతున్నారో దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇంకొక పక్కన ఒకప్పుడు నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను, ఫ్యామిలీ ప్లానింగ్తో ముందుకు పోయాం. ఇప్పుడు మళ్ళీ నేను పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను. ఒకప్పుడు ఒకరే ఉంటే సరిపోతుంది, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని నేను స్థానిక సంస్థల్లో కూడా ఆ రోజు నియంత్రణ తీసుకొచ్చాను. ఇప్పుడు అవన్నీ చేశాం, అందరినీ ప్రమోట్ చేస్తున్నాం. కొన్ని దేశాలు ముందు చూపు లేకుండా, జనాభా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ ఏజ్ సమస్యలు వచ్చాయి. ఈరోజు చాలామంది మన దగ్గర నుంచి మనుషులు కావాలని ఈవెన్ తైవాన్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ చాలా దేశాలు మనుషులు పంపించమని అడిగే పరిస్థితికి వచ్చారు. 2047 వరకు భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడే కానీ మనం జాగ్రత్త పడి పాపులేషన్ మేనేజ్ చేయగలిగితే సంపదకి జనాభా పెరుగుదలకి కాన్ఫ్లిక్ట్ ఉంది, స్వార్థం కూడా ఉంది. డబ్బులు వచ్చిన వాళ్ళు పిల్లలు వద్దనుకుంటారు. దానికి కారణం ఒక ఇండస్ట్రీ మెయింటైన్ చేయడం ఈజీ కానీ పిల్లల్ని పెంచడం కష్టమనే థింకింగ్కి వస్తున్నారు. అది ప్రపంచం అంతా జరిగింది. కానీ భారతదేశం